నేటి ముఖ్యాంశాలు. ఆదివారం తాండూరు పట్టణంలో జరిగే బీఆర్ఎస్ ర్యాలీని విజయవంతం చేద్దాం. తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఓటు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ నాయక్. నూతన హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ఎన్నిక. గౌరవ అధ్యక్షులుగా రాజు గౌడ్, అధ్యక్షులుగా స్వప్న పరిమల్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా పట్లోల నరసింహులు. పగిడేల గ్రామంలో రోహితన్న మహిళా చేయుత ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రమోదిని రెడ్డి. తాండూరుకు చేరుకున్న ముదిరాజుల చైతన్య వేదిక రథయాత్ర. రెడ్డి గణపూర్ ప్రాథమిక పాఠశాలలో క్రీడా సామాగ్రిని అందజేసిన ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదివారం తాండూరుకు సమాచార గనులు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి మంత్రి బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి తాండూరుకు వస్తున్నందున తాండూరు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వస్తున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇరు వర్గాలను సమన్వయపరిచి ఏకతాటిపైకి తెచ్చిన ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలను స్వాగతం పలికేందుకు నిర్వహిస్తున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ తాండూరు పట్టణ పార్టీ అధ్యక్షులు అప్పు నయం అన్నారు. సుమారు 10,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో విలేము చౌరస్తా నుండి ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. అనంతరం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా దగ్గర సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అప్పు నయం కోరారు. నమస్కార్, అదాబర్ సే అస్సలాము అలైకుం. రేపు ఆదివారం నాడు మన మంత్రివర్యులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన తాండూరుకి మొట్టమొదటిసారి విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారు టికెట్ కన్ఫర్మ్ అయినాక మొట్టమొదటిసారి తాండూరుకు విచ్చేస్తున్నారు. పెద్దలు గౌరవులైన మా ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కూడా విచ్చేస్తున్నారు. ఆయనకి స్వాగతం పలకనికే తాండూరు నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, అదేవిధంగా మన తాండూరు ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఈ ప్రోగ్రామ్ని మీరందరూ సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా విల్యమన్ చౌరస్తా నుంచి బై వాక్ ర్యాలీ చేస్తున్నాము. ఆ ర్యాలీ మన రైల్వే స్టేషన్, మన హనుమాన్ చౌట్రీ దగ్గర అక్కడ అందరూ పెద్దలు మాట్లాడతారు. దయచేసి మీరందరూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి సక్సెస్ చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రోగ్రాం అయిపోయిన ఎంబడే మధ్యాహ్నం 2 గంటలకు మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో భోజనం కూడా ఉన్నది. తప్పకుండా మీరు ప్రోగ్రాం అయిపోయినాక భోజనాలు కూడా చేసి వెళ్ళాలని ప్రజలకు, నాయకులకు మరియు సీనియర్ నాయకులు అందరు కలిసి ఈ భోజనాలు కూడా చేసి వెళ్ళాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాం మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరం మనం కేసీఆర్ గారు ఏ విధంగా మనకు పథకాలు ఇస్తున్నారో, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అందరినీ రైతులకు కానీ, మన ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, 24 గంటలు కరెంటు ఉచితంగా కూడా ప్రజలకు మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఇస్తున్నారు. దయచేసి మీరందరూ తప్పకుండా ఎవరెవరు బెనిఫిషియల్స్ తీసుకున్నారు, దయచేసి ప్రతి ఇంటికి ఒక బెనిఫిషియల్ దొరికింది. తప్పకుండా మీరందరూ ఈ ప్రోగ్రాంకి రావాలని మీకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఓటు లాంటిదని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ నాయక్ అన్నారు. కలెక్టర్ మరియు తాండూరు ఆర్డీఓ ఆదేశాల మేరకు తాండూరు మండలంలో ప్రత్యేక ఎలక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. నూతన ఓటు నమోదుకై ఫామ్ 6 27 అప్లికేషన్లు, ఓటు తొలగింపు కోసం ఫామ్ 7 లో 3 దరఖాస్తులు, ఓటరు జాబితాలో మార్పులకై ఫామ్ 8 8 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఆదివారం
ఆదివారం కూడా కొనసాగుతుందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆర్డీఓ శ్రీనివాసరావు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించి BLOలకు పలు సూచనలు చేశారు. యాలల్ల మండల పరిధిలోని పైడాల్ గ్రామంలో శనివారం రోహిత్ అన్న మహిళా చేయుత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే తల్లి వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమోదిని రెడ్డి మాట్లాడుతూ పగిడ్యాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వయం కృషితో మహిళలు సొంతంగా ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తాండూరు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యాలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ బసిరెడ్డి, ఎంపీటీసీ రాములు, PSS డైరెక్టర్ అశోక్ రెడ్డి, నాయకులు రాజు పటేల్, అన్నసాగర్ సర్పంచ్ రత్నమ్మ, వివిధ గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటి అంటే మనం పెట్టడం కారణం ఏంటి అని అంటే ఇలాంటి సెంటర్స్ అన్నీ కూడా అంటే ప్రతి మండల్లో స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మన యాలాల్ మండల్దే ఒకటి లక్ష్మీనారాయణలో టైలరింగ్ పెట్టారు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అడిగారు అంటే ఈ బెల్ట్కి ఇక్కడైతే ఒక 6-7 ఊర్లు వస్తారు మంచిగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మనం మళ్ళీ ఇక్కడ పగిడాల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాంపెయినింగ్ మేము చేస్తున్నాం. పోయిన ఎలక్షన్ కన్నా ముందు ఇంకా ఎమ్మెల్యే గారికి టికెట్ కూడా రాలేదు. అంటే వాస్తవాలే మాట్లాడుకోవాలి. అయితే ఏమంటారంటే మహిళలందరూ కూడా మగవాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. కొంతమంది మేము మహిళలము ఇళ్లల్లో ఉంటున్నాం. మాకు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఏంటిది అప్పుడు యంగ్ లీడర్స్లో వివిధ కండక్ట్ చేసినారు. బ్లడ్ క్యాంపులని అదని ఇదని చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో నన్ను అడిగారు వాళ్ళు మహిళలందరూ కూడా, మేము ఇళ్ళల్లో ఉంటున్నాము, మాకేమి ఉపాధి లేదు, మాకు కూలి పోతేనే కానీ మాకేమి లేదు, భూమి లేదు, తర్వాత ఇండ్లు లేవు అని చాలామంది నన్ను అడగడం జరిగింది. అందులో భాగంగానే మనం ఏం చేసినామంటే ఎమ్మెల్యే గారితో నేను చర్చ చేసినాం. మరి ఇట్లా అడుగుతున్నారు, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అంటే లేట్ అయిపోయింది చేయడం అనేది. అప్పుడే ఎందుకు చేయలేదని మళ్ళీ మీరు క్వశ్చన్ వేయకండి, దానికి రీజన్స్ చెప్తాను. నేను 1 సంవత్సరం ఎలక్షన్స్ చేసినాము, 2 సంవత్సరాలు కరోనా, దాని తర్వాత నేను కూడా నా ఆరోగ్యం సిక్ అయినా, నేను కూడా 1 year 1.5 year నేను కూడా నా ఆరోగ్యం కూడా బాగాలేదు. దాని తర్వాత మనము అంతకు ముందే నేను సిక్లో ఉన్నప్పుడే మనం ఒక 2 సెక్షన్లు మనం స్టార్ట్ చేసినాం తాండూరు మండలం. ఎందుకంటే తను స్టార్ట్ చేసింది ఎక్కడైతే వసతి ఉందో ఆ వసతి ప్రకారంగా మనం చేయడం జరిగింది. అందుకనే మీరు ఏం చేయాలి అంటే ఇది ఒకటే కోర్సుతో మీకు ఆగిపోదు. ఇంతకుముందు మీ టీచర్ గారు అడుగుతున్నారు, అలా ఏమి ఆగిపోదు. మళ్ళీ నెక్స్ట్ మగ్గం వర్క్ కూడా మీకు కూడా వస్తుంది. మగ్గం వర్క్ కూడా అంటే ఫస్ట్ టైలరింగ్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ, అందుకనే మనం టైలరింగ్ మిషన్స్ పంపించాము. దానికి సంబంధించిన సూదులు కానీ కత్తర్లు కానీ టేపులు కానీ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. మీరు నయా పైసా ఖర్చు పెట్టుకోని అవసరం లేదు, ఒకరికి 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా నా అక్క చెల్లెళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కనీసం మీ ఎమ్మెల్యే గారు మీ బిడ్డ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ బ్లౌజు వాళ్ళ జాకెట్ వాళ్ళు కుట్టుకున్నా చాలు. నా అక్క చెల్లెళ్ళు బయటికి పోయేసి ఒక 150 రూపాయలు 200 ఖర్చు పెట్టుకోకుండా ఎవరి బ్లౌజు వాళ్ళు కుట్టుకున్నా చాలు అనే విధంగా ఈ ఎమ్మెల్యే గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము అందులో భాగంగానే మేమందరం కూడా మన మండల లీడర్స్, గ్రామ లీడర్స్ అందరు రావడము, దాన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంత అవకాశం మీకు ఇచ్చారు మీ బిడ్డ కాబట్టి, మీ అన్న మీ తమ్ముడు కాబట్టి, మీరందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 30 రోజులను ఒక దీక్షతో, మనం ఒక దీక్ష చేస్తే ఎలా చేస్తాము, 41 రోజు మండలం అనేది ఎలా చేస్తాము, అలా మీరు ఈ 30 రోజులు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమున్నా కూడా వదిలేసి కంపల్సరిగా నిమిషం మీరు మీ టీచర్ దగ్గర నేర్చుకొని మీరు కూడా ఒక ప్రయోజకులు కావాలి. కనీసం మీ ఇంట్లో అసలు మా ఆలోచన అంతా మండల్ హెడ్ క్వార్టర్లో మాత్రమే పెట్టాలనే ఆలోచన ముందు నుంచి
అంటే ఒక యాలాల మండలంకి సంబంధించి అంటే యాలాల మండలంలోనే మాత్రమే పెట్టాలా, అన్ని గ్రామాల నుండి మహిళలను అక్కడికి పిలిపియాలనే ఆలోచన. కానీ అటువంటి ఆలోచనకి మరి మన వాళ్ళు కొంతమంది కాదు, మా ఈ పగడాల పెడితే పగడాల సెంటర్ 5-6 గ్రామాలు అందరూ కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు, ఇక్కడనే ఈ పగడాల గ్రామంలోనే పెట్టాలా, మెయిన్ రోడ్ మీద ఉంది విలేజ్, వివిధ గ్రామాల నుంచి వచ్చడానికి వసతి ఉంటుందంటే మరి ఆ యొక్క నిర్ణయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని మరి నేను అమ్మగారి ముందు ఎమ్మెల్యే గారి ముందు పెట్టడం, మరి వారు దానికి సానుకూలంగా స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది. మరి మనం అందరం కూడా ఇది ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే, 30 రోజులు ఖచ్చితంగా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలా, 45 సంవత్సరాలు లోబడి ఉండాలా, ఇది మన నియమ నిబంధన. ఇంకొకటి 10:30 నుండి ఖచ్చితంగా 4 గంటల వరకు మీరు అందరూ కూడా 30 రోజులు ప్రతి రోజు కూడా నేర్చుకునే వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలా. ఈ తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వర్గానికి కూడా ఏదో విధంగా చేయూతను అందించాలనే ఓ గొప్ప సంకల్పంతో సదుద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ రోహిత్ అన్న మహిళా చేయూత అనే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. అయితే గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందటి నుంచి కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలే కానీ మరియు ప్రజా చైతన్య కార్యక్రమాలే కానీ అనేకం చేపట్టిన విషయం నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత తాండూరు నియోజకవర్గంను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేయాలనే దిశగా సంకల్పం పూని తన ప్రయాణం సాగిస్తున్న విషయం అందరం కూడా కళ్ళకు కట్టినట్టు ఈరోజు మనకందరికీ కూడా కనిపిస్తున్నది. అదేవిధంగా ఈరోజు ఈ పగిడాల గ్రామంలోని పరిసర గ్రామాల మహిళలకు కొంతమందికి కుట్టు పని నేర్పించడమే కాకుండా వాళ్లకు మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే సదుద్దేశంతో ఆర్థికంగా మహిళలు బలపడాలనే ఒక మంచి ఉద్దేశంతో రోహిత్ అన్న గారు ఈరోజు ఈ కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టినందుకు యావత్ యాలాల మండలంలోని మిషన్ల కార్యక్రమానికి చేసిన మన వికారాబాద్ డిప్యూటీ మేడం ప్రమోద్ మేడం గారికి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్లకు, మరి ఎంపీటీసీ గారికి, మరి మహిళా అధ్యక్షులు శకుంతల అక్క గారికి, మరి మహిళ కుట్టు మిషన్ చేసుకునే మహిళల అక్కలకు చేరుకు అందరికీ, మరి సోదరులకు నా యొక్క నమస్కారాలు. మన గ్రామంలో రోహిత్ అన్న చేయుత కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇంటికాడ ఉండి మన సొంత పని చేసుకుంటూ ఈ కుట్టు మిషన్ పని కూడా నేస్తే మన పని మనము మన యొక్క పిల్లలవి కానీ మనవి కానీ కుట్టుకునికి ఎంతో చేత కానీ రోహిత్ అన్న ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. పక్క ధర లక్ష్మి శనివారం ముదిరాజుల చైతన్య వేదిక రథయాత్ర తాండూరు పట్టణానికి చేరుకుంది. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని జగదాంబ టవర్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివకుమార్, మహిళా నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్, రమేష్, బీఎస్పీ నాయకులు బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ఆధారంగా అత్యధికంగా ముదిరాజులే ఉన్నారని, అందుకే ముదిరాజులను గుర్తించే పార్టీనే గెలిపించారని వారు కోరారు. అదేవిధంగా వచ్చే నెల 1వ తేదీన
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అలై బలై కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్పీ రవికుమార్, లొంక నరసింహులు, అల్లాపూర్ శ్రీకాంత్, బంటు వేణుగోపాల్, బీరప్ప, మల్లప్ప, అంబరేష్, జన్నప్ప, ఇందూరు వెంకట్, నరేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీలుగా సేవ చేయించుకుంటారు, కౌన్సిలర్లుగా సేవ చేయించుకుంటారు, ఊరికి కావాలగా సేవ చేయించుకుంటారు. మరి ముదిరాజులకు చేపలు ఇస్తున్నావు, నువ్వు నూనెలు ఇస్తున్నావు, ఆటోలు ఇస్తున్నావు, ఈసీఎం ఇస్తున్నావు, చేపలు అమ్ముకోనికే చేపల మార్కెట్లను నిర్మిస్తున్నావు. మరి మీకు అన్నింటికి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? వాళ్ళు ఎక్కడ చూసుకొని మాకు కూడా అసెంబ్లీలో స్థానం ఇవ్వాలి కదా. ముదిరాజులను అసెంబ్లీలోకి తీసుకోకుండా ఆడ ఏం జరుగుతుందో తెలియకుండా ఆ లెక్కలు చూడకుండా మమ్మల్ని దూరం చేసే కుట్ర కాదా ఇది? అసెంబ్లీలో ఏం జరుగుతుంది? మరి బడ్జెట్ ఎంత వస్తున్నది? అందులో ఎస్సీలకు ఎంత పోతున్నాయి, అందులో బీసీలకు ఎంత పోతున్నాయి, బీసీలో ఉన్న ఎస్సీలకు ఎంత పోతున్నాయి, కుర్రోళ్ళకి ఎంత పోతున్నాయి, గొల్లోళ్ళకి ఎంత పోతున్నాయి? కాదు ఎక్కడ మీరు వస్తే సరిపోతుందా? మరి ఈ రాష్ట్రంలో 15% ఉన్నాం మేము. ఈ 15% ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అసెంబ్లీకి వస్తే 18 మందికి అవ్వాల్సి వస్తుంది. సరే 18 మంది రాలేదనుకున్నాం, మీరు ఒకవేళ అవకాశం ఇచ్చిన ఒక 6 మందికో 8 మందికి వచ్చినాం అనుకున్నాం. భవిష్యత్తులో ఇంకొక వర్గాన్ని ఇంకొక సోదరుడు చెప్పిండు, ఒక దగ్గర ఎస్సీలను, ఒక దగ్గర కుర్రోలను, ఒక దగ్గర గొల్లను కలుపుకుంటే మేము ఎమ్మెల్యే అవుతాం అంటే నీ కుట్ర ఏంటి? భవిష్యత్తులో ముదిరాజులను రాజకీయంగా దూరం చేసే కుట్ర కదా. రాజ్యాధికారానికి చేరువ కానీ ఏ జాతి అయినా భవిష్యత్తులో అంతరించిపోతుంది. అంటే మా భవిష్యత్తును నువ్వు శూన్యం చేయదలుచుకున్నావా? అయ్యా దొరలారా, మీరు ఆలోచించండి ఒకసారి. కేసీఆర్ ద్వారా, ఇక్కడ మహేందర్ రెడ్డి ద్వారా, రోహిత్ రెడ్డి ద్వారా అందరు దొరలు ఏకమైనరు. కాబట్టి నేనేమంటున్నానంటే మేము సర్పంచుల పని కోసం, ఎంపీటీసీ పని కోసం, జెడ్పీటీసీ పని కోసం, చేపలు పట్టడానికి పని కోసం, పండ్లు తీసుకురావడానికి పని కోసం, కూరగాయలు పండించడానికి పని కోసం, కానీ అసెంబ్లీలో పనిపాలని పనికిరామా? ఏమంటున్నారు? ఖబర్దార్ బిడ్డ, చెప్తున్నాం. ముదిరాజులందరూ ఏమైనా రోజు అసెంబ్లీలో కూర్చున్న రోజు నీ కుర్చీ అనేది ఇరిగిపోయి నువ్వు యారంటివి ముదిరాజు తల్లి పాలు తాగినను, ముదిరాజు తల్లి పాలు తాగి ముదిరాజు తల్లి రొమ్ము మీద కుక్కనికి నీకు ఎంత ధైర్యం కేసీఆర్ మీరు ప్రశ్నిస్తున్న సోదరులారా. మరి ఈరోజు తాండూరు నియోజకవర్గానికి వస్తే నా ముదిరాజు సోదరులు ఏమి చెప్పినా నేను వెనక సిద్ధం ఉన్నా. రాజ్యాధికారానికి చేరువగా ఏ జాతి అయినా భవిష్యత్తులో అంతరించిపోతుంది. తీర్మానం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగమే ఒక్క సీటు కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవ్వకపోవడం. ఒక విషయాన్ని గమనించండి. భవిష్యత్తులో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా ముదిరాజులకు ఎక్కువ బీఫామ్లు ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి సపోర్ట్ చేయాలని అందరూ ఏకీభవించాలి సోదరులారా. ఎందుకంటే మనల్ని అసెంబ్లీకి తీసుకుపోయే అవకాశం ఇస్తున్నది, మనల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టే అవకాశం ఇస్తున్నది, మనల్ని పరిపాలనలో సహభాగం చేస్తున్నది. ఏ పార్టీ అంటే అంతదో ఆ పార్టీతో పనిచేయాలనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న సోదరులారా. కాబట్టి సోదరులారా, ఈరోజు చూడండి, గౌడ సోదరులు అన్ని విధాల వాళ్ళు సెట్ అయ్యారు. ఒక్క నిమిషం అనేది పని చేయండి, ఈ రికార్డు పని. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మాట్లాడారు ముద్రాలయ చట్టంలో రాజ్యాంగం కూడా జరుగుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ టికెట్లు కూడా ఏదో ఫైనల్ అయినా కూడా మనం చెప్పడం లేదు. మన బలాలను, మన శక్తిని చూపించడం కోసం అక్టోబర్ 1వ తేదీ రోజు హైదరాబాద్ నడిగడ్డ దాదాపు 50 నుంచి 1,00,000 మంది పెట్టుకున్నాం. అలాగే ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలాగే ప్రోగ్రాం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముద్రాజుల్ని, అన్ని సంఘాల్లో ఉన్న ముద్రా సోదరులు అందరూ కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ పెద్ద ఎత్తున ఉంది. మనం అలాగే ప్రోగ్రాం చేస్తున్నాం. జాతి ఐక్యత కోసం, జాతి
ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి అనుకూలంగా మనం ఎంఐఎం వాళ్ళు ఒక టికెట్ ఇస్తే కూడా అందులో సిద్ధంగా కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా అందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలి. తాండూరు నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దీన్ని ఎవరైనా పెద్దలతో సమాచారం అందించకపోతే కూడా క్షమించాలి. ఇది గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. మేము 130 నియోజకవర్గాల్లో కూడా దీన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తాం. మన బలాన్ని మన శక్తిని మనం ఆ రోజు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరం ఒకసారి ప్రోత్సహించాలి. అది మనకు ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు తమ్ముళ్ళందరూ ఇక్కడ అందరూ చెప్తున్నారు, అందరూ కలిసికట్టుగా మాట్లాడుతున్నారు, సమన్వయంగా మాట్లాడుతున్నారు. అది ఒక్కడే నిలుచుకుంటే మాత్రం తప్పకుండా విజయం అనేది ఇక్కడ ముదిరాజే ఎమ్మెల్యేగా నిలబడతారు. అదే అందరూ కాబట్టి ఇప్పటికైనా మనము ఏవైనా మనకు సంకోచాలు ఉంటే ఏదైనా మన మధ్య నుండి ఇప్పుడే మాట్లాడుకొని ఒక్కరినే ఎన్నుకోవడం అది ఒక సరైన పద్ధతి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. తమ్ముడు చెప్పారు ఇప్పుడు ఇందాక ఒక ఎమ్మెల్యే గారు మనం వదులుకున్నారు రోడ్లని చేస్తారు. ఇప్పుడు మాత్రం అంత చేయాలనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మనం నిలబెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా మనం గుజరాత్ బిడ్డలే ఉంటాం. అలాగే మన ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నీల మధుకు కానీ పట్టంచెరు నీల మధు గారి కానీ మరి అంటే సంగారెడ్డి పులిమామిడి రాజన్న కానీ తప్పకుండా సీట్లు కేటాయించవలసిందే. లేని ఏడల మన ఓటు అనే వజ్రాయుధంతో తప్పకుండా ఒక గుణపాఠం అనేది నేర్పించి ఖచ్చితంగా తీరాలి. 119 సీట్లలో మనకు కేవలం ఒకటంటే ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఎక్కడ లోపం ఉందంటే మన ముదిరాజులలో లోపం ఉంది. మన లోపల ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు మన బానిసలాగా చూస్తున్నారు, ఒక ఓటు బ్యాంక్ లాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా దీనికి స్వస్తి చెప్పి మన ముదిరాజు బిడ్డలందరూ కూడా ఏకమై ఎక్కడైనా సరే మన బిడ్డనే నిలబెట్టుకొని మనం గెలిపించుకుంటే ఎవరి మెజారిటీ పరంగా కానీ ఒక వాళ్ళు ఉంటారో గుజరాత్ బిడ్డలు వాళ్ళని మనం కాన్ఫరెన్స్లో అందరూ ఒక తాటిపైకి వచ్చేసి మాట్లాడి ఇది వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి దేవి అనే భిక్షం అడగవలసిన అవసరం లేదు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంటే మనం ఒక కరివేపాకులాగా తీసి కారేసిన మన ముఖ్యమంత్రి గారికి తగిన విధంగా ఒక గుణపాఠం అనేది సూచించాలి. మన ఓటు ఈ విధంగా తగిన విధంగా గుణపాఠం చెప్పాలి. మనకు సీఎం గారు ఓటు ఇవ్వనందుకు అతను సీఎంని కూడా ఓడిస్తామని ముదిరాజులందరూ కూడా కంకణ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత డబ్బు వేసినా వేయవలసింది ఓటు అనే ఒక వజ్రాయుధం అనే ఒక ఓటు మాత్రంతోనే వాళ్ళు గెలుస్తారు తప్ప డబ్బుతోనే గెలవదు. డబ్బు ఎంతనైనా ఖర్చు పెట్టుకోనండి. బహుజనులంతా ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక వెలమలకు 16 టికెట్లు ఏ జనాభా సమాచారం ప్రకారం ఇవ్వగలిగారు? ఒక రెడ్డిలకు 40 సీట్లు. తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ఎన్నిక తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షులుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, కోశాధికారిగా పూజారి పాండు, ఉపాధ్యక్షులుగా అంతారం కిరణ్, ఆశీష్ అస్తికర్, మన్నాపురం రాము, శ్రీకాంత్ రెడ్డి, పరమటి వెంకటేశం, జగదీష్ యాదవ్, రమేష్ టేలర్ సహాయ కార్యదర్శులుగా అన్నారం చన్బసప్ప, రజక నరసింహ, ప్రవీణ్, చిద్రి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, కుమార్, ఎస్ గోపాల్, ప్రచార కార్యదర్శులుగా చెన్మిల్ల సతీష్, తాంట నరేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సురేష్ నాయక్, ఎం అశోక్, మీడియా ప్రతినిధులుగా బషీరాబాద్ వినోద్, నవీన్ కుమార్, లీగల్ అడ్వైజర్లుగా పాశం రవికుమార్, పంజుగుల గుండప్ప, ఆధ్యాత్మిక సలహాదారుగా మడపతి సిద్ధిలింగయ్య స్వామిలను ఎన్నుకున్నారు. నూతన కమిటీ 2022 సంవత్సరానికి గాను గౌరవ అధ్యక్షులుగా రాజుగౌడ్ గారు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పురపాలక సంఘం చైర్మన్ అయినటువంటి తాటికొండ స్వప్నపల్లి గారు, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ళ నరసింహులు గారు, సాయిపూర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా
పూజారి పాండు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా అంతారం కిరణ్ కుమార్, అశీష్ అష్టికర్, శంకర్పల్లి శ్రీకాంత్ రెడ్డి గారు, మనపురం రాము, పరమటి వెంకటేశం గారు, జగదీష్ యాదవ్ గారు, రమేష్ చంద్ర గారిని 7 మందిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. సహకార్యదర్శులుగా రజక నరసింహ గారు, ప్రకాష్ రాజు కాలనీ గారు, ప్రవీణ్ రాజు కాలనీ గారు, ప్రహ్లాద్ జాదవ్ గారు, అన్నారం చెల్పసభ గారు, కుమార్ గారు, ఎస్ గోపాల్ గారిని సహకార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రచార కార్యదర్శులుగా షర్మిల సతీష్ కుమార్ బబ్లు గారిని, కాంట నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సురేష్ నాయక్ గారు, మంతన్గూడ అశోక్ గారు వీరిని ఎన్నుకోవడం జరిగింది. మీడియా ఇన్ఛార్జ్ ప్రతినిధులుగా వినోద్ కుమార్ బైరావత్ గారిని, నవీన్ కుమార్ అంబురి గారిని ఎన్నుకోవడం జరిగింది. లీగల్ అడ్వైజర్గా పాశం రవికుమార్ గారు మరియు పంచుకుల గుండప్ప గారు న్యాయవాదులను ఎన్నుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక సలహాదారుగా గతంలో మాదిరిగానే మడపతి సిద్ధలింగయ్య స్వామి గారిని ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారిగా నేను తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. బషీరాబాద్ మండలంలోని రెడ్డి గణపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా సామాగ్రిని విద్యార్థులు వినియోగించుకునేలా పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నపూర్ణ హర్షం వ్యక్తం చేశారు. తాండూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న భాస్కర్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. భాస్కర్ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అక్క ఏం పేరు అక్క? భాస్కర్. మన కర్ణాటకకి ఇక్కడ కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఇక్కడ బషీరాబాద్ మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభాన్ని శనివారం స్థాపించారు. గత 2 రోజుల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ధ్వజస్తంభాన్ని స్థాపించిన భక్తులు మరియు నిర్వాహకులు శంకర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇందర్షేడ్ రాజు నర్సిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మాజీ ఎంఈఓ నరసింహులు, సర్పంచ్ నర్సిరెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ నర్సిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు రవికుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,
ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 51,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్టు గ్రామస్తులు తెలిపారు. కుంకుమచూర్ణాన్ని సమర్పయామి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.